హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉషా 550 మిషన్ని ఇంట్లోనే సర్వీసింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ముందు మనం ప్లగ్ అనేది రిమూవ్ చేయాలి. తర్వాత మనకి మిషన్కి ఉంది చూడండి ఆ ప్లగ్ అనేది ఇలా రిమూవ్ చేసి మళ్ళీ అంతా పూర్తయ్యాక ఇలా ప్లగ్ అనేది పెట్టేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు సర్వీసింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. నేను ఇంట్లోనే ఎక్కువగా సర్వీసింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే మనకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మనం సర్వీసింగ్‌కి మెకానిక్‌కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేసరికి మనం బ్లౌజ్ అనేది ఆపేసేయాలి. ఆపేసి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పటికల్లా బ్లౌజు మనకిచ్చిన టైం అనేది అయిపోతుంది. కస్టమర్ దగ్గర నుంచి మాటొస్తుంది. అందుకనే నేనేం చేస్తానంటే ముందు మనకి వచ్చిన వరకి ఇంట్లోనే సర్వీసింగ్ చేస్తాను. అప్పుడు రఫ్ క్లాత్ పెట్టి బ్లౌజ్ కాకుండా రఫ్ క్లాత్ పెట్టి వర్క్ అనేది చూస్తాను. వస్తే బ్లౌజ్ పీస్ వేసేసి ఇక వర్క్ అనేది చేస్తాను. అదండి నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. మనకేంటంటే సర్వీసింగ్‌కి వచ్చేవాళ్ళు చాలా లేట్‌గా వస్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలంటే మన టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఇంట్లోనే సర్వీసింగ్ అనేది చేసుకుంటాను. ఇలా చూడండి, ఈ పార్ట్ వరకి నేను సర్వీసింగ్ అనేది చేయగలుగుతాను. ఈ పార్ట్ వరకి ఏమన్నా థ్రెడ్స్ ఉన్నా, మనకి డస్ట్ ఉన్నా నేను క్లీన్ చేసేసి పెట్టగలుగుతాను. మిగతా పార్ట్స్ ఏవి ఇంకా నేను వాటి జోలనేది వెళ్ళనండి. ఎందుకంటే ఇంకా ఫస్ట్‌లో చెప్పేశారు మెకానిక్కు, మీరు వెళ్ళకండి, మీ వారితోనే చేపిచ్చండి, ఇయన్నీ పార్ట్స్ కొంచెం డెలికేట్‌గా ఉంటాయని. ఇంకా ఆ భయం అనేది నాకు ఉండిపోయింది. అందుకే అంత త్వరగా నేను మొత్తం పార్ట్స్ అనేవి తీసేసి క్లీనింగ్ చేయటం అనేది చెయ్యను. అదండి ఇప్పుడు నేను చూపిచ్చా గదా! అలా క్లీన్ చేసుకోండి. ఆ పార్ట్ వరకి చిన్న చిన్న థ్రెడ్స్ అనేవి ఉండిపోతాయి. తీసేసుకొని అక్కడ ఒక డ్రాప్ అనేది ఆయిల్ ఏసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోండి. ఇలా ఫిట్ చేసుకోవటం వరకి ఎవరైనా చేస్తారు. మిగిలిన పార్ట్స్ అనేవి అంత ఇదిగా మనం చేయలేము. అందుకని మా వారి హెల్ప్ తీసుకొని నేను సర్వీసింగ్‌కి ఇవ్వకుండా ఇలా క్లీనింగ్ అనేది చేసుకుంటాను. ఇదండి ఈ పార్ట్ వరకు అయిపోయింది. మనకేంటంటే మెయిన్ ఇలా ఉల్టా చేసుకొని ఈ ఈ బోల్ట్స్ అనేవి తీసుకొని బోల్ట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ పార్ట్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని ముందు క్లీనింగ్ చేసుకోవాలండి. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎప్పుడో ఒకసారి అలా తీసి క్లీనింగ్ అనేది చేస్తాం గదా! అందుకే ఇంత డస్ట్ అనేది ఉండిపోయింది. ఎక్కువ సార్లు తీయం కదా మనం. ఇదండి ఇలా చూడండి, ఎంత జాగ్రత్తగా ఉన్నా డస్ట్ ఉంటది. ప్లస్ మనకేంటంటే ఎక్కువగా థ్రెడ్ బ్రేకింగ్ అప్పుడు ఆ థ్రెడ్స్ అనేవి ఇందుట్లో ఉండిపోతాయండి. మనం ఎంత క్లీన్ అన్నా చేయని ఇలా ఉంటుంది, తప్పదు. ఇలా క్లీన్ చేసుకోవాలి. మీరు గమనించండి ఒకసారి, మనం క్లీన్ చేసిన తర్వాత మిషన్ ఎలా సౌండ్ వస్తుంది, క్లీన్ చెయ్యకముందు ఎలా సౌండ్ వస్తుందనేది చూడండి. మనకప్పుడు అర్థమైపోద్ది మిషన్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందనేది. చూడండి, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత నీట్ క్లీనింగ్ చేసినా అక్కడక్కడ థ్రెడ్స్ ప్లస్ డస్ట్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు క్లాత్ తీసుకొని ఈ డస్ట్ అంతా తీసేస్తాను. తర్వాత బ్రష్‌తో ఆ థ్రెడ్స్ అనేవి మనకి చేతికి అందవు గదా! అవి బ్రష్‌తో నీట్‌గా క్లీన్ అనేది చేస్తాను. చూడండి ఎంత డస్ట్ ఉండిపోయిందో. ఇలా థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఈ థ్రెడ్స్ ఏంటంటే నేను దాదాపుగా ఉండకుండా చూస్తాను. క్లీనింగ్ చేసేటప్పుడు పైన ఎక్కడ థ్రెడ్ ఏదైనా ఉంటే నీట్‌గా క్లీన్ చేసే ఒకసారి క్లీన్ చేసి కొ వేరే బ్లౌజ్ పెడుతూ ఉంటాను. కానీ ఇక్కడ మనం క్లీనింగ్ అనేది తక్కువ గదా! ఈ పార్ట్స్ క్లీనింగ్ అనేది చెయ్యం గదా! అందుకని ఇక్కడ ఉండిపోతాయి. డస్ట్ గూడా ఉంది. మనం పేపర్ అనేది ఏస్తాం గదా! ఆ పేపర్ వల్ల డస్ట్ కూడా ఉంటుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ముందు క్లాత్‌తో క్లీన్ చేయండి నీట్‌గా. తర్వాత ఏంటంటే బ్రష్‌తో క్లీన్ చేయండి. మనకేంటంటే క్లీన్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి కింద మోటర్ ఉంటది చూడండి. ఇదిగోండి, ఇక్కడ మోటర్ ఉంటుంది. ఆ మోటర్ మీద మనం చిన్న క్లాత్ అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఆ డస్ట్ అంతా ఆ మోటర్ మీద పడిపోతుంది. మనం ఏంటంటే రఫ్ అండ్ టఫ్‌గా ఇలా క్లాత్ ఏసి తుడిచామనుకోండి, ఆ మోటర్‌కున్న వైర్స్ ఏమన్నా ఊడిపోయే ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకని ముందు మోటర్ మీద ఒక క్లాత్ పెట్టేసుకొని మిగతా అంతా క్లీన్ చేసేసుకోండి. ఇది అక్కడ మనకేంటంటే ఇంకా పార్ట్స్‌లో మనకి క్లాత్ అనేది వెళ్ళలేదు. అందుకనే ఇలా బ్రష్‌తో నీట్‌గా క్లీన్ అనేది చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటేంటంటే, ఎక్కువగా ఆయిల్ అనేది వేయకండి మీరు. తీసేసినాం ఇంకా మళ్ళీ అస్తమానం తీయము అనేసి ఎక్కువగా ఆయిల్ అనేది వేసేయకండి. ఏంటంటే ఎక్కడేసినా 1 ఆర్ 2 డ్రాప్సే వేయండి. వేసిన తర్వాత ఇక్కడ మోటర్ మీద పడకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకిచ్చిన మోటర్ మీద ఆయిల్ అనేది పడకూడదు. అలా పడితే మనకి మోటర్ అనేది ప్రాబ్లమ్ వస్తుంది. చూడండి,
బ్రష్‌తో క్లీన్ చేస్తే అక్కడక్కడ థ్రెడ్స్ అనేవి వచ్చాయి. నేనైతే క్లాత్ పెట్టి అంతకుముందు వేసేదాన్నండి. ఎందుకంటే హడావిడిగా వేస్తాం కదా! ఎక్కడన్నా 1, 2 డ్రాప్స్ అనేది మోటర్ మీద పడతదేమో ప్రాబ్లమ్ వస్తదని నేను దానికి పెట్టేసి వేసుకునేదాన్ని. ఇప్పుడేంటంటే ఎక్కువ సార్లు చేశాను కాబట్టి క్లీనింగు ఇంకా కొంచెం జాగ్రత్తగానే వేస్తున్నాను. అంటే ఆయిల్ వేస్తే కూడా మిషన్ ప్రాబ్లమ్ వస్తదా ఎక్కువగా అంటే వస్తదండి. ఏందంటే ఏ పార్ట్స్‌లో వేయాలో ఆ పార్ట్స్ వరకే వేయాలి. ఎక్కువగా వేసి మనం ఏందంటే ఎక్కువ రోజులు ఉంటదని అనుకోవద్దు. మనం ఎంత వేసినా మన మిషన్ వాడకాన్ని బట్టి ఆయిల్ అనేది ఉంటది. తర్వాత క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా చూడండి అక్కడో డ్రాప్, అక్కడో డ్రాప్ అనేది ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూస్తాననమాట. ఇంకెక్కడన్నా మిగిలిపోయిందా, ఎక్కడన్నా పడిందా అనేది చూసి క్లాత్ పెట్టి నీట్‌గా తుడిచేసుకొని మళ్ళొకసారి అలా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటాను మొత్తం. మోటర్ మీద ఏమన్నా పడ్డదా అని క్లాత్ పెట్టేసి తుడిచేసుకుంటాను. మోటర్ వరకి నీట్‌గా ఉంచుకుంటానండి. ఎందుకంటే మనకేంటంటే ఆ పార్ట్ పోయిందంటే మన వల్ల కాదు. మళ్ళీ సర్వీసింగ్ వాళ్ళు, మెకానిక్ వాళ్ళు వస్తేనే చేయగలుగుతారు. అదండి. ఎక్కువ ఏంటంటే నాకు ఎక్కడ ఈ విషయం అనేది ఒకటి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఎందుకంటే నాతో పాటు తీసుకున్న వాళ్ళు కూడా మనకేంటంటే చిన్న చిన్న ఇష్యూకి మెకానిక్ కాడికెళ్తే అది బోయింది, ఇది బోయింది, అది పాడైపోయింది, ఆ పార్ట్ పాడైపోయిందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎక్కువ ఆ పార్ట్స్ ఏస్తారో వెయ్యరో తెలీదు. అవి కొత్త పార్ట్సో కూడా తెలీదు. అమౌంట్ అయితే తీసేసుకుంటున్నారండి. అది వచ్చింది. అందుకనే నేను మెకానిక్‌కి ఇవ్వడానికి గూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఇదండి మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తారో కింద కామెంట్ అనేది చేయండి. ఈ పార్ట్ అనేది బాబిన్ దగ్గర నేను ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను గాబట్టి ఎక్కువ థ్రెడ్స్, డస్టు అనేది ఏమీ ఉండదు. నీట్‌గానే ఉంటుంది. ఒకసారి చూసుకుంటున్నా ఏమైనా థ్రెడ్స్ అనేవి ఉన్నాయనేది క్లీన్ చేసేసాను. ఇలా నీట్‌గా ఉందండి. మీ మిషన్ ఎలా ఉంటుంది? ఏమన్నా ప్రాబ్లమ్ అనేది ఉంటుందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. నాకు తెలిస్తే నేను రిప్లై ఇస్తాను. నేనైతే ఇలా క్లీనింగ్ చేసిన తర్వాత ఒకసారి రఫ్ క్లాత్ పెట్టేసి ఏదైనా చిన్న బుట్టీ గానీ ఏదన్నా వేసుకొని చూస్తానండి. ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందేమో చూసిన తర్వాతే బ్లౌజ్ అనేది పెడతాను. డైరెక్ట్‌గా బ్లౌజ్ పీస్ అనేది పెట్టను. ఎందుకంటే బ్లౌజ్ పీస్ పెడితే మళ్ళీ వర్క్ వేశాక ఏదైనా తేడా వస్తే బ్లౌజ్ పీస్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకని ముందు రఫ్ క్లాత్ పెట్టి తర్వాత బ్లౌజ్ పీస్ అనేది పెడతాను. ఇంకా ఇక్కడ చూడండి ఇది ఈ పార్ట్ అనేది మనకి మెయిన్ అనమాట. మనకి ఇక్కడ నుంచే ఆయిల్ డ్రాప్స్ అనేది మోటర్ మీద పడతాయి. ఇక్కడ ఎక్కువ వేయకండి. ఇదండి ఇంతవరకైతే క్లీనింగ్ అయితే చేయగలను. మిగతా పార్ట్స్ చేయలేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.